దీపావళి సమయంలో భారీగా పెరిగిన పసిడి ధర దిగొచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో గోల్డ్ ధర తగ్గుతుంది. అమెరికా, చైనా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదరొచ్చన్న అంచనాలతో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య అక్టోబర్ 30న జరిగే భేటీలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ అంచనాలతో పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్లు పసిడి ధర 1,20,000 పలుకుతుంది. ఒక్క రోజులో దాదాపు 2,000 మేర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,12,000 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $3,947 వద్ద ట్రేడ్ అవుతుంది. అటు వెండి సైతం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ సిల్వర్ $46.59 వద్ద ట్రేడ్ అవుతుండగా హైదరాబాద్లో కిలో వెండి 1,48,000 వద్ద కొనసాగుతుంది.